నా టైం మారబోతుంది. 12 అయితే కొత్త డే వస్తుంది, కొత్త డేట్ వస్తుంది, కొత్త లైఫ్ స్టార్ట్ చేయాలి. ఇక చాలు ఏ ఫ్యామిలీ సిచ్యువేషన్స్, ఫ్యామిలీ గొడవలు, ఏ డివోర్స్. ఇక చాలు దేవుడా. ఐ వాంట్ టు స్టార్ట్ ఏ న్యూ లైఫ్. ఇంత ఫాస్ట్గా 4 years అయిపోయింది అంటే నమ్మలేకపోతున్నా బుజ్జి. 12 అయితే 5th anniversary. నేనైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నా బుజ్జి. లవ్ యూ బుజ్జి. సంవత్సరం నుండి తన వెంట పడుతున్నా. మొత్తానికి నా మనసులోని మాట తనకు రేపు చెప్పబోతున్నా. చాలా భయంగా ఉంది తను ఒప్పుకుంటుందో లేదో అని, కానీ అంతకంటే ఎక్కువ నమ్మకం అయితే ఉంది తను ఖచ్చితంగా నా ప్రేమను ఒప్పుకుంటుందని. కానీ నో అంటే చచా అలా ఎందుకంటదిలే. రేపు తనే చూస్తుంది కదా తన పైన పెంచుకున్న ప్రేమ ఎలాంటిదో అని. చూశారు కదా, ఈ టైం అనేది అందరికీ ఒకటే. ఒకరికి సాడ్, ఒకరికి హ్యాపీ, ఇంకొకరికి హోప్. అంటే టైం ఒకటే, బట్ మన సిచ్యువేషన్స్ వేరే. టైం అస్సలు మారదు, కానీ సిచ్యువేషన్స్ మారుతాయి, లేదా మనం మారుతాం, మారాలి కూడా. మంచి టైం వస్తుంది అనుకోవడం తప్పు. టైంని మంచిగా యూజ్ చేసుకోవడం నేర్చుకో.